నిఫ్టీ మాస్టర్స్. సో, యాక్చువల్లీ నేను నిన్న వీడియోస్ చేయలేదు. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ థట్. యాక్చువల్లీ నిన్న కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల సో, నా ల్యాప్‌టాప్ కొంచెం ఎర్రర్ అనేది చూపించింది. సో, దానివల్ల కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. సో, ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది? సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ముందుగా ఈరోజు యాక్చువల్లీ మార్కెట్‌లోని ఎక్స్‌పైరీ డే కాబట్టి కొంచెం మార్కెట్ అనేది కొంచెం మంచి వోలటైల్‌గా బిహేవ్ చేసింది. యాక్చువల్లీ కన్సల్టేషన్ అవ్వాలి మార్కెట్. కానీ కొంచెం వోలటైల్‌గా బిహేవ్ చేసింది. సో, ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక మంచి మొమెంటమ్ అయితే జరిగింది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో, మనకి ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందని చెప్తా చూడండి. సో, 15 మినిట్స్ క్యాండిల్ గనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లోని మనకు నేను క్లియర్‌గా మీకు వన్ డే క్యాండిల్‌లో క్లియర్‌గా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్‌లో ఒక బయర్స్ కంట్రోల్‌లో ఉంది. కానీ మార్కెట్ పాజిటివ్‌గా ఉంటదా? నెగెటివ్‌గా ఉంటదని మనకు క్లారిటీగా చెప్పాలి. ఏదైనా ఒక 15 మినిట్స్‌గా అబ్జర్వ్ చేద్దాం. ఒక 30 మినిట్స్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుందాం చెప్పాను. 30 మినిట్స్ తర్వాత మార్కెట్‌లో నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. తర్వాత మార్కెట్ అనేది ఒక రిజెక్షన్ ఇచ్చింది. సో, అందుకే లాంగ్ టైమ్ పెట్టుకోకూడదనమాట. అంటే లైక్ లాంగ్ టైమ్ టార్గెట్ అనేది పెట్టుకోకూడదు. షార్ట్ టైమ్ టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవాలనమాట. సో, యాక్చువల్లీ ఇక్కడ నేను ఏదైతే పుట్ ఆప్షన్ తీసుకున్నానో నాకైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక రికవరీ కనిపించింది. రికవరీ కనిపిస్తే ఇక్కడ నుంచి ఒక ట్రాప్ మూవ్‌మెంట్ జరిగిందనమాట. ఇక్కడ ఏదైతే ట్రాప్ మూవ్‌మెంట్ జరిగిందో ఇక్కడ చాలామంది కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకైతే లాస్ వచ్చిందని చెప్పాలి. మళ్ళీ మార్కెట్ ఆల్ ఆఫ్ ది సడెన్ మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ మళ్ళీ ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయితే అయింది. ఆఫ్టర్ 2:30 సో, మార్కెట్ అనేది మంచి రికవరీ అయితే కనిపించిందనమాట. సో, ఇంకా మార్కెట్ ఏ విధంగా ఉండబోద్ది రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అయ్యే సైనే కనిపిస్తుంది. చూద్దాం రేపు మార్కెట్ ఏ విధంగా ఉందో. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనక ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుని మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకే వెళ్తుంది. సో, పైకి వెళ్ళే ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఓకేనా? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.